హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే పార్ట్ 3 వీడియో, అలాగే ఊరేగింపు కార్యక్రమం అన్నమాట. చాలా మంది ఎక్కడ జరిగింది అని అయితే అడుగుతున్నారండి. సీతారాముల వారి కళ్యాణము మా ఊరు బద్వేల్ అండి. బద్వేల్లో రఘునాథపురంలో జరిగిందనమాట. 10వ తారీఖున సోమవారం నాడు పొద్దునేమో కళ్యాణం జరిగింది. సాయంత్రం నుంచి ఇంకా ఊరేగింపు అనేది స్టార్ట్ అయిందనమాట. సీతారాముల వారి ఊరేగింపు చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. ఎంత చక్కగా డెకరేషన్ చూడండి, ఎంత చక్కగా చేశారో. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఆల్ అని నోటిఫికేషన్ పెట్టేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో కూడా చూడకపోతే పార్ట్ 1, పార్ట్ 2 కూడా అవి కూడా ఒకసారి చూసేసేయండి. కళ్యాణం కూడా ఎంత చక్కగా జరిగిందని అయితే వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేశానండి. అవి కూడా చూసేసేయండి. మన ఛానల్లో ఇలాంటి టెంపుల్స్, ట్రావెల్, కుకింగ్, షాపింగ్ రిలేటెడ్, ఫ్యామిలీ ఫన్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా వస్తాయండి మన ఛానల్లో. ఒకసారి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఒకసారి మన ఛానల్ని అయితే చెక్అవుట్ చేసేసేయండి. ఇంకా ఇవాళ వీడియో అయితే ఈ ఊరేగింపు కార్యక్రమం అండి. మా ఊరు మొత్తము సీతారాముల వారి ఊరేగింపు అయితే జరిగిందండి. అలాగే పిల్లలు కూడా ఎంతో చక్కగా కోలాహలంగా కోలాటం అయితే లాస్ట్ ఇయర్ నేర్చుకున్నారనమాట. పిల్లలు అందరు మా ఊర్లో పిల్లలే అండి, బయట నుంచి పిలిపించిన వాళ్ళు కాదు, అందరు మా ఊర్లో పిల్లలే అనమాట. చాలా చక్కగా నేర్చుకున్నారు. ఎంత చక్కగా అందరు కూడా రెడీ అయ్యారు చూడండి. అసలు పెద్ద పెద్ద జడలు వేసుకొని, జడకుచ్చులు పెట్టుకొని, చక్కగా పూలు అన్నీ కూడా అలంకరించుకొని అంతా హుషారుగా అంత చక్కగా చేశారండి కోలాటం అంతా కూడా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మా లేడీస్ కూడా పిక్చర్ వేశారు అసలు. అది కూడా చూడాలంటే డెఫినెట్గా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మా లేడీస్ బ్యాచ్కి అయితే ఫస్ట్ టైం ఇంత చక్కగా అందరు కూడా కోలాటము అలాగే డీజేలో పార్టిసిపేట్ చేశారు. చాలా పండుగ వాతావరణం అయితే ఉండిందండి. ఊరు మొత్తం కూడా 10వ తారీఖున ఇంత చక్కగా జరగడం ఫస్ట్ టైం మా ఊర్లో. అంటే ఊరేగింపు ఇవన్నీ చాలా సార్లు జరిగాయి కానీ బట్ కళ్యాణం జరగటం చాలా చక్కగా జరిగిందనమాట. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరిగిందండి. అవన్నీ కూడా నేను ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి చూడకపోతే చూసేసేయండి. ఇవాళ వీడియో అయితే ఇదే అండి. ఇంకా సాంగ్స్ ఇవన్నీ కూడా వస్తే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి నేను ఒరిజినల్ సాంగ్స్ అయితే పెట్టలేను, మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. సో ఊర్లో వాళ్ళని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వీడియోలో మాత్రం ప్లీజ్ తప్పుగా మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి మొత్తం నైట్ 12:30, 1 వరకు జరిగింది కదా, అంతా కూడా వీడియోలో పెట్టలేం కాబట్టి అవసరమైన వరకు కొంచెం మటుకు పెట్టానండి వీడియో తీసి. సో అందరు కూడా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసేసేయండి. ఇంకా ఇంటింటి దగ్గర స్వామివారు వస్తూ ఉంటే కొబ్బరికాయలు కొడుతున్నారు, అలాగే నీళ్ళు కూడా వేస్తున్నారు అనమాట. ఇంకా అలాగే ప్రసాదం కూడా శనగలు అలాగే పులిహోర పెట్టారండి, గుగ్గుళ్ళు, పులిహోర. ఇంకా మా పిల్లలు చూడండి రథం లాగడానికి ఫస్ట్ ఉన్నారు. అంత బాగా రథం లాగారు వీళ్ళైతే. నైట్ మొత్తం కూడా అంటే ఈవినింగ్ 6కి స్టార్ట్ అయిందండి ఊరేగింపు. నైట్ 1:30, 1 వరకు జరిగింది. అంత చక్కగా జరిగింది చూడండి. ఇంకా ఇంటింటి దగ్గర ఇట్లా కొబ్బరికాయ కొడుతూ అలాగే డీజేతో కోలాటం చేస్తూ ఊరేగింపు అయితే కొనసాగింది అనమాట. సాంగ్స్ అయితే అల్టిమేట్ గా చాలా మంచిగా పెట్టారండి. ఇక్కడ ఏ సాంగ్ చేస్తున్నాం అనేది గెస్ చేయగలరా? ఎందుకులేండి నేనే చెప్తాను. పచ్చా పచ్చా అని నీలవేణి అనే సాంగ్ అండి. చాలా బాగుంది. ఆ మ్యూజిక్ కి అందరికి కూడా అంత ఊపు వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని కూడా. ఒరిజినల్ సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుంది, అందుకనే సాంగ్స్ అయితే పెట్టలేకపోతున్నానండి. ఇంకా ఏదో మాకు వచ్చినట్టయితే నేనైతే ట్రై చేస్తున్నాను, కానీ చాలా మంది డాన్స్ వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట.
ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా కోలాటం వేస్తున్నారు కదా, సో మేము కూడా ఒకసారి ట్రై చేద్దాము అనేసి అయితే కోలాటం స్టిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా అసలు తీసుకున్న దగ్గర నుంచి పిల్లల చేతిలోకి అయితే కోలాటం స్టిక్స్ అయితే వెళ్ళలేదండి. అంత చక్కగా వేశారనమాట. అందరు కూడా లేడీస్ అందరు కూడా అంత చక్కగా పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్ గా అందరికి కూడా రాదండి, కాకపోతే జస్ట్ అట్లా ట్రై చేసాం. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేశారనమాట. అంటే ఊర్లో కదా సరదాగా జరిగిందనమాట ఇలాగా. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా అసలు చిన్న పెద్ద తేడా కూడా లేకుండా అందరు కూడా అంత చక్కగా డాన్స్ అయితే చేశారండి. అందరు కూడా ట్రై చేశారు. చాలా చక్కగా జరిగింది ఊర్లో. అసలు ఇంకా లేడీస్ కి డీజే సాంగ్స్ పెట్టేసరికి డాన్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఇక్కడ మీరు చూస్తే అర్థమయ్యే ఉంటది. అంత చక్కగా చేశారనమాట. చాలా బాగా చేసాము, అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఊర్లో ఏం జరిగినా కూడా ఇదేలాగా ఇంకా ఎంతకంటే ఊపుగా చేయాలని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఇంకా ఇట్లా ట్రెడిషనల్ గా ఇంత చక్కగా ఊరేగింపు ఇట్లాగే కళ్యాణం ఇట్లా మళ్ళీ జరగాలని అయితే కోరుకుంటున్నాము. ఇంకోటండి, యాక్చువల్ గా ఇట్లా ఏమైనా జరిగినప్పుడు కంపల్సరీ మందు అదే డ్రింకింగ్ ఇట్లాంటివి డెఫినెట్ గా చేస్తూ ఉంటారు కదా. బట్ మా ఊర్లో మాత్రం ఒక చుక్క మందు కూడా లేకుండా ఇంత చక్కగా ఇంత సక్సెస్ఫుల్ గా ఈ ఊరేగింపు కానీ అలాగే కళ్యాణం కానీ ఇంత చక్కగా జరిగిందనమాట. ఒక పండుగ వాతావరణం లాగా ఒక వారం నుంచి ఉండింది. అదే పండుగ వాతావరణం సోమవారంతో పూర్తయింది అనమాట. ఇంకా వీడియోస్ అయితే నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా అప్లోడ్ చేశాను. డెఫినెట్ గా మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఎవరైనా మిస్ అయింటే మాత్రం సారీ. ఎందుకంటే ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది కదా, అందుకే ఇంత చిన్నగా పెట్టాల్సి వచ్చింది అనమాట. మేము వేసే డాన్సులు ఇవన్నీ చూసి అలాగే జెంట్స్ కి అలాగే యూత్ కి కూడా చాలా ఉత్సాహం వచ్చిందనమాట. వాళ్ళు కూడా ఎవరు వేయని వాళ్ళు కూడా అంత చక్కగా చేశారండి. అంతా కూడా నేను కొంచెంగా క్లిప్స్ అయితే తీసాను, అంతా కూడా వీడియో పెడతాను, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి చూసావా నందనందన గోపాల అనే సాంగ్ అయితే వేస్తున్నామండి. రియల్ సాంగ్స్ పెడితే ఇంకా అల్టిమేట్ ఉంటది, కానీ నేను పెట్టడానికైతే వీలవ్వదు కదా. కోలాటము ఇట్లా నేర్చుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న మన దేవుడికి సంబంధించిన సాంగ్స్ ఇట్లాంటివి నేర్చుకుంటే చాలా బాగుంటది అనమాట. ఇట్లా ఏమన్నా మన ఊరిలో మన ఇంటి దగ్గర జరిగినప్పుడు ఇట్లా వచ్చి రానట్టుగా వేయకుండా ప్రొఫెషనల్ గా నేర్చుకొని వేస్తే కూడా చాలా బాగుంటుంది కదా.
యాక్చువల్గా సాంగ్స్ సహా పెడితే ఇంకా చాలా బాగుండదండి, బట్ కుదరదు కాబట్టి నేను షార్ట్ వీడియోస్ లో కూడా సాంగ్స్ అయితే అప్లోడ్ చేశానండి విత్ సాంగ్ తో. ఎవరైనా చూడాలంటే డెఫినెట్ గా షార్ట్ వీడియోస్ కూడా చూసేసేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలతో శ్రీరాముని ఎవరైనా మన ఊరికి ఈ కళ్యాణం కానీ ఊరేగింపు కానీ చూడలేని వారు ఎవరైనా రాలేకపోయి ఉంటే గనక డెఫినెట్ గా మన వీడియోస్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫార్వర్డ్ చేయండి. మన ఊర్లో ఇంత గ్రాండ్ గా ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది కదా, సో మన వీడియోస్ అన్నిటిని కూడా ఫార్వర్డ్ చేయండి. చాలా మంది రాని వాళ్ళందరూ కూడా చూస్తున్నారండి, నాకు చెప్తా ఉంటారు కదా. డెఫినెట్ గా వీడియోస్ అన్ని ఎలా అనిపించినాయి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, అదే నాకు ఎనర్జీని ఇస్తుంది అనమాట. మన వీడియోస్ అన్నిటిని కూడా ఇంకా ఫర్దర్ గా నేను చేయడానికి కూడా. ఇంకా అలాగే మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము కొబ్బరికాయ ఇచ్చామండి, అది కూడా వీడియోని అయితే చూసేసేయండి. ఇంకా మా ఇళ్ళ దగ్గరకు వచ్చేసరికి నైట్ 11 గంటలు అయిందండి. ఇంకా మా లేడీస్ అసలు డాన్స్ మామూలుగా ఎరగదీయట్లేదు కదా, ఇంకా దొరికింది ఛాన్స్ అని ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి 11 అయింది. సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ చేస్తే జస్ట్ ఒక్క వీధి ముందుకు వచ్చేసరికి నైట్ 11 అయిందండి. ఇంకా మేము కూడా కొబ్బరికాయ ఇచ్చేసాం, మా అక్క వాళ్ళందరం కూడా ఇచ్చారు ఇక్కడే. ఇంకా మా పిల్లలు చూడండి ఇంకా రచ్చ లేపుతున్నారనమాట. వీడియోస్ కొంచెం నైట్ కదా, డీజే లైట్స్ అవన్నీ పెట్టడం వల్ల కొంచెం క్లారిటీ అయితే ఇలానే ఉంటది అనమాట, ఏమనుకోకండి. ఇప్పుడు మా పిల్లలు అయితే ఇంతవరకు రథం లాగుతా ఉన్నారనమాట. ఇంకా ఇప్పటి నుంచి డాన్సులు మొదలు పెట్టారు. లేడీస్ డాన్సులు కొంచెం తగ్గిపోయినాయి, ఇంక ఇప్పుడు జెంట్స్ మొదలు పెట్టారనమాట. ఇంకా యూత్ అందరు కూడా మంచిగా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ శ్రీరామనవమి కూడా ఉంది కదా, ఇంకా అది కూడా ఎలా జరగబోతుందో చూద్దామండి. చిన్న చిన్న పిల్లలు అసలు నిద్ర అనేది కూడా లేకుండా వాళ్ళు ఎంత చక్కగా పార్టిసిపేట్ చేశారండి, మామూలు కాదు. ఇంకా యూత్ చిన్న పిల్లలు నిద్ర అనేది కూడా లేకుండా. అలాగే భద్రాచలం నుంచి లడ్డు ప్రసాదం కూడా వచ్చిందండి, అది కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రసాదం కూడా పంచారు. ఇంత సక్సెస్ఫుల్ గా జరగటానికి చాలా బాగా అందరు ఊర్లో వాళ్ళందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేశారండి. ఇలాగే ఏ ఫెస్టివల్ అయినా అందరు కూడా కలిసి ఇంత చక్కగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియోని అంతా చూసి కూడా చక్కగా ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.